హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భారీ వర్షపాతం నమోదు కానుంది రానున్నటువంటి 3 రోజుల్లో. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులను తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు రాష్ట్రాల్లో వడగండ్లతో కూడినటువంటి భారీ వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఈ వర్షాల తాకిడి అత్యధికంగా ఉండనుంది. ఏప్రిల్ 18 నుంచి 22 వరకు కూడా ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్ నగర ప్రాంతంలో భారీ వర్షాలు కురనున్నాయి. ఇక ఇవాళ రేపు చూసుకున్నట్లయితే అత్యధికంగా వర్షాలు మణికొండ, నానక్రమ్గూడ, షేక్పేట్, నార్సింగి, బండ్లగూడ, రాజేందర్ నగర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతాయి. ఎల్బీ నగర్, వనస్థలిపురం, గట్కేసర్, ఆదిబట్ల ప్రాంతాల్లో కూడా ఈ రోజు రాత్రికి వడగండ్ల వాన నమోదు కానుంది. ఈ వర్షాలు దాదాపుగా 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఈదురుగాలుల ప్రభావం చాలా ఎక్కువగా ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఆ తరువాత ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అత్యధికంగా తెలంగాణలో వర్షాలు నమోదైతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కృష్ణా, గుంటూరు, అదేవిధంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో నమోదు కానున్నాయి. ఇక్కడ కూడా 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. ఇక రాయలసీమ వ్యాప్తంగా కొంతమేర పొడి వాతావరణం కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం అతి భారీ వర్షాలు ఉంటాయి. థ్యాంక్ యూ.